నల్గొండ జిల్లా మిర్యాలగూడ 22వ వార్డు హనుమన్పేట కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు నీరుకంటి నారాయణం, కుప్పాల సుబ్బారావు తదితరులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మగా ఆమె పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిన ఘనత ఆమెకి దక్కిందన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జీవితం అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. వీరనారి ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ కృషి ఎంతో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టి బాబు, ఎం ప్రసాద్, ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మన చిట్యాల ఐలమ్మ గారు అంటే మనకు సాకలి ఐలమ్మ గారు ఆమె ఒక వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మిత్రులు, వార్డు మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ ఆణిముత్యం రజక సంఘంలో పుట్టిన ఆణిముత్యం మన సాకలి ఐలమ్మ గారు వారు పోరాటాలు చేసి ప్రజాకాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజానికి ఒక ప్రముఖ తెలంగాణ సమాజాన్ని స్వాతంత్రం వచ్చే విధంగా అంటే అప్పుడున్న రజాకారుల నుంచి విడిపడేలాగా ఎంతో గొప్ప త్యాగం చేసి ప్రాణాలు కొట్టి పోరాటం చేసి చాలా మంచి ప్రజలతో పక్షాన పోరాటం చేసి అమరులైనారు. అట్లాంటి వారి యొక్క వర్ధంతిని మేము జరుపుకోవడం మా యొక్క పుణ్యంగా భావిస్తున్నాము. 39వ వర్ధంతి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, అలుపెరగని పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటుంది. దాంట్లో భాగంగానే మిర్యాలగూడ పట్టణంలోని 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనేక రకాల పోరాట యోధురాలు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, మక్తుం మొయినుద్దీన్, రాజం కృష్ణమూర్తి, భీమిరెడ్డి స్వరాజ్యం, ఇంకా ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి యోధుల స్ఫూర్తిని తీసుకొని నాటి కృష్ణూరు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీర వనిత, వీర నార్యమని కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ గారు అనడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా తమ కుటుంబ సభ్యుల మీద అనేక అత్యాచారాలు, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన వ్యక్తి, పోసి తీయకుండా పోరాటం చేసినటువంటి వీరవనిత, వీర నార్యమని చిట్యాల ఐలమ్మ గారు. అదేవిధంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి సారథ్యంలో ఆమె ప్రాణాలు ఉన్నంత వరకు ఆమె సారథ్యంలో తెలంగాణ సాయుధ పోరాటం కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి ఇటువంటి వీర వనిత చిట్యాల ఐలమ్మ గారు. ఈమె వర్ధంతిని, జయంతిని తెలంగాణ స్వరాష్ట్రంలో అధికారికంగా జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసింది. కాబట్టి ఈనాడు ఈ విగ్రహాలకి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వర్ధంతి జయంతులు జరుపుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో పుట్టి తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి తెలంగాణ కోసం
మరణించినటువంటి చిట్యాల ఐలమ్మ గారి జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడంలో ముందుండి పోరాటం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి సభ జరుపుకోవటం చాలా ఘనంగా ఉంది, చాలా సంతోషంగా ఉందని